అక్కడికి వచ్చి కొంచెం మా కంపెనీ విజిట్ చేయండి సార్. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బిజినెస్ స్టార్ట్ చేశాను. ఓకే, దొంగ అంటే అన్నయ్య వాయిస్ కూడా చేంజ్ చేస్తుంటాడు కదా సార్. అన్నయ్య మిమిక్రీ కూడా చేస్తాడు. అన్నయ్య వాయిస్ దొంగమూగుళ్ళు కూడా ఆ ఓపెనింగ్ సీన్ లోనే థియేటర్ దగ్గర బాబు అమ్మా ధర్మం చేయండి అమ్మా బాబు, 10 రూపాయలు అంటే ధర్మం చేయండి బాబు బాబు, బ్లాక్ లో టికెట్లు అమ్ముతూ ఉంటారు అనమాట బ్లాక్ లో. సో వాయిస్ చేంజ్ చేయడము అవన్నీ కూడా మనం ఇక్కడ లైక్ దీంట్లో కూడా శంకర్ దాదా MBBS లో కూడా ఇట్లా చాలా వాటిలలో ఆయన వాయిస్ చిరంజీవి గారి వాయిస్ అయినా ఆయన మేనరిజమ్స్ కూడా ఏమన్నా చేయగలరా? చేస్తాను నేను, చిరంజీవి గారి లాగా డాన్స్ చేస్తాను. అంటే నాకు బాగా MBBS అదే శంకర్ దాదా MBBS నడుస్తారు చూసారు, వాకింగ్ స్టైల్ ఇట్లా పోతూ ఉంటే అన్నా అన్నా ఏంట్రా ఇటే స్టైల్ 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 అన్నా నడక స్టైల్ అది ఇట్లా అంటే చాలా అసలు ఆయన స్టైల్ కానీ ఆయన మూమెంట్స్ కానీ డ్యాన్స్లో చిన్న చిన్న మూమెంట్స్ ఇస్తారు. అసలు ఎవరు చేసినా ఆ కిక్ రాదు. ఆ చిన్న ఒక విరుపు ఉంటుంది. ఆ విరుపులో మనం చాలా సినిమాలలో ఒక సాంగ్లోనేమో దువ్వెనతోనే దూచుకుంటూ అట్లా డ్యాన్స్ మూమెంట్ వేయడం అలా. అది ఇంకొక సాంగ్లో కర్చీఫ్ తీసుకొని అలా ఇలా నాకు తెలిసి చెమక్ చెమక్ చామ్ అనుకుంటా, దాంట్లో కర్చీఫ్ తీసుకొని అలా అలా అంటాడు. ఈ దువ్వెనదేమో మేబీ లైక్ విజయశాంతి గారితో అనుకుంటా సాంగ్. సో ఈ మధ్య విజయశాంతి గారు అంటే గుర్తొచ్చింది, వాళ్ళిద్దరూ కలిసి సరళేరు మీకు ఎవరు మూవీలో ఆడియో ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ సంథింగ్, దానిలో చిరంజీవి గారు మాట్లాడినవి కొన్ని మీమ్స్ వచ్చాయి బాగా, ఇప్పుడు కూడా బాగా వాడుతున్నారు. ఇందు అదన కుందరదన, అది విన్నారు? అది ఒకసారి ఇప్పుడు మనకు అవి ఎందుకు లేండి, అంటే అవి ఎంజాయ్ చేస్తారు, అవి కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కుందరదనా ఏ రోజు గారు నన్ను అనవసరంగా పాపం శివారెడ్డి చాలా చిన్నపిల్లోడు, అనవసరంగా ఎరికించకండి, ఎందుకు అనవసరంగా పాపం ఏదో నా మీద అభిమానంతో నా బర్త్డే సందర్భంగా వచ్చి ఏదో మాట్లాడాలని నువ్వు పిలిస్తే వచ్చి కూర్చున్నాడు. నువ్వు ఇలాంటి ఎరికిచ్చే క్వశ్చన్స్ వేస్తే పాపం వాడు ఏం కావాలి అసలే. ఓకే, అయితే చిరంజీవి గారు ఈ మీరు 70 ఏళ్ళు బర్త్డే చేసుకుంటున్నారు, ఎక్కడ మీకు అసలు ఏజ్ కనబడదు, ఏంటి మీ రహస్యం? అంటే అదంతా మీ అభిమానం అనుకోవాలి, మీలాంటి వాళ్ళ మంచి చూపు అనుకోవాలి అంతే. కానీ అదేం లేదు. అంటే నా ఫ్యాన్స్ ఇచ్చిన ఆ గ్రేస్, నా ఫ్యాన్స్ ఇచ్చే ఆ టానిక్, ఇది నన్ను మేబీ ఇలా మేబీ ఇంత యంగ్గా ఉండడానికి ఆస్కారం అనొచ్చు. దానికి నిదర్శనం నా ఫ్యాన్సే అయి ఉంటారు అంతే. వాళ్ళు ఇచ్చే ఆ కిక్, నా ఫ్యాన్స్ ఇచ్చే ఆ ప్రేమ ఆప్యాయతలే నాకు ఒక మంచి ఎనర్జీ టానిక్ అనమాట. వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకుంటే ఆటోమేటిక్గా నాలో నరాలు పొంగుతాయి. ఆటోమేటిక్గా నేను ఏం చేయాలనుకుంటున్నావు దాన్ని ఉన్నదానికంటే ఎక్కువగా ఉప్పొంగి చేస్తుంటాను. అయితే చిరంజీవి గారు ఒక బామ్మగారు మీకు విషెస్ చెప్తూ ఒక వీడియో పంపించారు మాకు, అది ఒకసారి చూస్తారా? తప్పకుండా చూద్దాం. బామ్మగారు అంటే నాకు బామ్మగారు తల్లితో సమానం. మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో ఇతర తల్లులన్నా కూడా నాకు అది అంతే సమానం. అర్జెంటుగా చూపించాడు. నీ పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న, చల్లగా మంచిగా నిండా 100 ఏళ్ళు 4 ఏళ్ళు బతుకు తండ్రి. నాయన నిన్ను చూడబుద్ధి అవుతుంది, ఒకసారి వచ్చిపో చూస్తా. నువ్వు కలిసినావా ఎప్పుడన్నా చిరంజీవి సార్ని? కలిసినావా? చిరంజీవి అన్న కలిసినావా? నాన్న చిరంజీవి నీ పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న, చల్లగా మంచిగా నిండా 100 ఏళ్ళు 4 ఏళ్ళు బతుకు తండ్రి. నాయన నిన్ను చూడబుద్ధి అవుతుంది, ఒకసారి వచ్చిపో చూస్తా. నువ్వు కలిసినావా ఎప్పుడన్నా చిరంజీవి సార్ని? కలిసినావా? చిరంజీవి అన్న కలిసినావా?